బ్రో బిగ్ బాస్ విన్నర్ తెలిసిపోయింది కదా బ్రో, ఎట్లా ఉంది బ్రో నీ ఫీలింగ్? అన్న బిగ్ బాస్ గురించి నిజంగా చెప్పాలంటే చాలా పాయింట్లు మాట్లాడవచ్చు అన్న. ఈరోజు 80% పబ్లిక్ ప్రశాంత్కి ఓటేయడానికి కారణాలు చెప్తా. ఒక రైతు అని చెప్పి ఓటేసినారు. యాజ్ అ ఫ్యాన్గా నేను కూడా చాలామంది దగ్గర విన్నా. సో రైతు అనే పేరు లేకుంటే ఈరోజు ప్రశాంత్కి విన్ అనేది ఉండకుండా అని నేను పర్టికులర్గా చెప్పగలుగుతా. ఎందుకంటే ఇక్కడ పాయింట్ వైజ్ మనం తీసుకున్నట్లయితే సీరియల్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారన్న. విన్నర్ రైతుకు వచ్చింది, ఓకే, హ్యాపీనెస్ నేను. కాకపోతే అయిపోయిన తర్వాత నేను మాట్లాడే మాటలు ఏంటంటే సీరియల్ ఆర్టిస్టు చాలామంది ఉన్నారు. ఎవరెవరు, శివాజీ గారు తీసుకోండి, అమర్దీప్ గారు తీసుకోండి, ప్రియాంక తీసుకోండి, శోభా శెట్టి తీసుకోండి, ఇంకా ఎవరబ్బా మన అంబటి అర్జున్ తీసుకోండి. చాలామంది సీరియల్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఒకటే రైతు ఉన్నాడన్న. అర్థమైందన్న? ఒకటే రైతు ఉన్నప్పుడు సీరియల్ ఆర్టిస్టులకి వాళ్ళ ఫ్యాన్గా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరెవరికో ఓట్లేస్తారు. కానీ రైతు అనేది చాలా గొప్పది కాబట్టి రైతు అనేది ఒక బ్రిలియంట్, అది కాక మన దేశంలో కానీ ప్రపంచం వేసి తీసుకున్న రైతే రాజు అంటారు. సో అట్లాంటి జై జవాన్ జై కిసాన్ అన్న మాట మనం విన్నాం. సో జై కిసాన్ అనే పదం ఉండడం వలన చాలామంది 80% పబ్లిక్లు ప్రశాంత్కి ఓటేయడం జరిగింది. ఇదే బిగ్ బాస్ హౌస్లో ఇద్దరిని రైతులను పెట్టింటే ఆ శివాజీని ఎవరికి సపోర్ట్ చేస్తుండే, అదే అమర్దీప్ ఒకవేళ అవతల వ్యక్తికి సపోర్ట్ చేస్తుండేనేమో చెప్పలేము. సో బిగ్ బాస్ ఒక్కటే వ్యక్తిని రైతుగా పెట్టడం వలన నాట్ ఏ కామన్ మ్యాన్, దిస్ ఈజ్ అ నాట్ ఏ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ అంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఆదిరెడ్డి గెలవలేదు. ఆదిరెడ్డి కామన్ మ్యాన్. అదే ఆదిరెడ్డికి రైతులు ఎవరు సపోర్ట్ చేయలేదు. నిజంగా రైతే కదా ఆదిరెడ్డి, కానీ చెప్పలే. కానీ ఈ సీజన్లో మాత్రం రైతు అన్న పేరు పవర్ ఉండడం వలన ప్రశాంత్ గెలవడానికి కారణాలని నేను పర్టిక్యులర్గా 100% చెప్పగలుగుతా. ఇంకొకటి ఫ్యాన్గా అమర్దీప్కి ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం హైలైట్. ఒక మాట చెప్పాలంటే, నిజానికి చెప్పాలంటే రైతులు నార్మల్ పర్సన్స్, కామన్ మ్యాన్ పీపుల్స్ ఇస్ రైతు అనే ఒక వార్డు ఉండడం వలన చాలామంది పబ్లిక్లు ఆటోమేటిక్ చూసినా చూడకుండా రైతు అనే పేరు ఉండడం వలన చాలామంది ఓట్ వేసినారు. నేను కూడా ఎంక్వైరీ చేసినాం. సో ఇది జరగడం వలన అమర్దీప్కి మైనస్ జరిగిందని నేను పర్టికులర్గా చెప్పగలుగుతాను. విన్నర్గా ఒక మాట చెప్పాలంటే, ఇదే ఆర్టిస్ట్లను ఇంతమందిని పెట్టినప్పుడు ఇద్దరు రైతు బిడ్డల్ని పెట్టింటే ఆ విన్ అనేది చాలా వేరు జరిగిపోతుంది. అవునా కదా? ఇంకొక చాలామంది పబ్లిక్ వేస్గా ఏం మాట్లాడుతున్నారంటే అన్న, కొంతమంది ప్రశాంత్ ఫ్యాన్స్ తిడుతున్నారు, గొడవలు జరుగుతాయి. ఫ్యాన్స్ అని కాదు, రైతు అన్న పదానికి రావడం వలన వాళ్ళు ఎవరైనా కానీ కోపంగా వాడడం కానీ ఇది జరిగింది. సో నా వేలో చెప్పాలంటే బిగ్ బాస్లా ఒకవేళ ఇద్దరు రైతులు ఉంటే అమర్దీప్ ఈజ్ విన్నర్. ఇంకొకటి చెప్పాలంటే మనం కంటెంట్ వేసి తీసుకున్నట్లయితే అమర్దీప్ ఒక ఆటకి ప్రాణం పోసేసినట్టు ఇది జెన్యూన్ అని కూడా అనిపించినట్టు చాలామంది మనసులు దోచుకున్నాడు. నిజంగా అంటే నేను ప్రశాంత్కి ఇష్టపడినా కూడా అమర్దీప్ గురించి నేను 1000 మాటలు మాట్లాడగలుగుతా. ఒక కమల్ హాసన్ తర్వాత కమల్ హాసన్ ఇక్కడ నటించడం కానీ, తన యాక్టింగ్ వేస్ కానీ, అతను ఒక వార్డు కూడా మాట్లాడాడు, నేను పెద్ద నటుడురా, నాకంటే ఎవ్వరు లేరు, నేను కమల్ హాసన్ లాగా నటించగలుగుతా అన్నాడు. ఆ కంటెంట్ మాత్రం చాలా సూపర్ ఇచ్చినాడు. నిజంగా చాలా చాలా హైలైట్ అనిపించింది అన్న. హైలైట్ అనిపించింది. సో విన్నర్ రన్నర్ ఇది పక్కకు పెట్టేస్తే నిజంగా చెప్పాలంటే కంటెంట్ వేస్గా అమర్దీప్ చాలా సూపర్ కంటెంట్ ఇచ్చినాడు. ఇట్స్ జెన్యూన్. నిజంగా అంటే తన యాక్టింగ్, తన డ్యాన్స్ చాలా చాలా ఎన్నో విధాలుగా చేసినా కానీ దీంట్లో మాత్రం జెన్యూన్గా గేమ్ ఆడడం జరిగింది. మనం రీసెంట్గా జరిగినప్పుడు కూడా అతని మార్క్స్ ఇవ్వడానికి ఎవరు ఎక్కువ టైంలో కనిపించినారంటే పలానా వాళ్ళు అని చెప్పినారు. మీరు అనుకోవచ్చు, అరే ఇంతకుముందు ఒక్కరోజు కూడా అమర్దీప్ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడాలి, ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారా అని అనుకోవచ్చు. కానీ బిగ్ బాస్ అయిపోయింది. రైతు అనే పేరు ఉండడం వలన నేను కూడా రైతు అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి అంటే కొన్ని విషయాలు అంటే అరే నువ్వు జెన్యూన్ కాదా అని మీరు అనుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా అమర్దీప్ గురించి నెగిటివ్ కానీ మాట్లాడడం కానీ ఎక్కడ జరగలేదు. సో నేను బయటలు కానీ ఏవైనా తీసుకున్నా కూడా పాయింట్ వైజెస్ తీసుకున్నా. సో బిగ్ బాస్లో నిజమైన విన్నర్ రన్నర్ అయితే నాకు తెలిసి అయితే ఇద్దరు రైతు బిడ్డల్ని పెట్టకపోవడం వలన, ఇంతమంది ఆర్టిస్టులను పెట్టినప్పుడు ఆర్టిస్టులకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ ఫ్యాన్స్ ఒకటే ఆర్టిస్టులను పెట్టింటే వాళ్ళకు కూడా చాలా పవర్ ఉంటుండే. ఒక్కటే రైతు ఉండడం వల్ల రైతుకు ప్లస్ పాయింట్ జరిగింది. సో రైతు అనేది గెలిచినాడని నేను ఒప్పుకుంటున్నా. నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. ఇంకా చెప్పాలంటే అమర్దీప్ అంత కంటెంట్ ఇవ్వడం మాత్రం హైలైట్. ముఖ్యంగా చెప్పాలంటే ప్రశాంత్ లేవటానికి కారణం అమర్దీప్, రెండోది రతిక. సో ఇదన్నమాట అన్న. నిజమైన విన్నర్ ఎవరనేది మీ మనసులకు తెలుసు. కాకపోతే ఇప్పటికైతే మనకి విన్నర్ ప్రశాంత్ అని కన్ఫర్మ్. ఓకే, థ్యాంక్ యూ అన్న.